నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. పవన్ కళ్యాణ్ ఈరోజు ఇప్పటం వెళ్ళారు. ఇప్పటం అనే గ్రామం ఎక్కడుంది అని అంటే గనక మనం చూడొచ్చు, ఇది విజయవాడ అండ్ గుంటూరుకి మధ్యలో ఉంటుంది. మంగళగిరి నియోజకవర్గంలో ఈ గ్రామం ఉంటుంది. చాలా చిన్న గ్రామం, కుగ్రామం అని చెప్పొచ్చు. మొత్తం మీద కలిపితే కూడా 2000 నుంచి 3000 మంది జనాభా ఉంటారు. కొద్ది ఇళ్లే ఉంటాయి. సో ఆ గ్రామానికి పవన్ కళ్యాణ్ వెళ్తుంటే ఆ గ్రామంలో ప్రజలంతా కూడా ఘన స్వాగతం పలికారు. ఎంత పెద్ద ఎత్తున జనం వచ్చారంటే పవన్ కళ్యాణ్ని చూడటానికి పోలీసులు బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయినా కానీ ఆ బ్యారికేడ్లు నెట్టేసుకుని పవన్ కళ్యాణ్ని చూడటానికి ఎగబడ్డారు. అదృష్టవశాత్తు ఏ దుర్ఘటనలు కూడా చోటు చేసుకోలేదు. అంతా సాఫీగానే జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక పెద్ద ఆవిడ్ని కలిశారు. ఆవిడ పేరు నాగేశ్వరమ్మ. ఆవిడ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఆ గ్రామస్తులంతా కూడా పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికారు. చూడొచ్చు, బంగారు కొండ సుస్వాగతం అని రాశారు. పవన్ కళ్యాణ్ సినిమా పేరు కూడా అది, సుస్వాగతం అంటే మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. సో అయితే ఆ సుస్వాగతం సినిమా గురించి పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్కి మాత్రం ఇప్పుడు ఇప్పటం గ్రామంలో చాలా ఘన స్వాగతం లభించింది. సో పవన్ కళ్యాణ్ అసలు ఆ గ్రామానికి ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. మనం ఆ విషయం తెలుసుకోవాలంటే 2022కి వెళ్ళాలి. 2022లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి సన్నాహకాలు చేసుకుంటుంది. ఆ క్రమంలోనే ఇప్పటం పక్కనే ఆ సభ నిర్వహించాలని జనసేన పార్టీ నిశ్చయించినప్పుడు మరి ఆ గ్రామంలో ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు స్వచ్ఛందంగా మేము మా స్థలాలు ఇస్తాం, ఆ స్థలాలన్నీ మావే, 50 ఎకరాలు కావాలా, ఇంకా ఎక్కువ కూడా కావాలన్నా కానీ ఇస్తామని చెప్పేసి ముందుకొచ్చారు. కావాలంటే మేమే చదును చేసి ఇస్తామని కూడా చెప్పారు. సో కాబట్టి జనసేన పార్టీ చాలా సంతోషంగా అక్కడ సభ నిర్వహించుకుంది. అయితే సభ నిర్వహించుకున్న తర్వాత మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి. ఏం జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారులు అక్కడికి వెళ్ళారు. ముందే, అంటే ఈ సభ జరగడానికన్నా ముందే వెళ్ళి ఎవరూ కూడా సభ నిర్వహణ కోసం స్థలాలు ఇవ్వద్దు అని చెప్పేసి రైతులకి వార్నింగ్ ఇచ్చారు. అయితే మేము ఇచ్చేదే మీకు చేతనైంది చేసుకోండి అన్నట్టుగా రైతులు ఏమాత్రం పట్టించుకోకుండా సభ నిర్వహణ కోసం స్థలం కేటాయించారు, ఇచ్చారు. అంతా అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన బుల్డోజర్లు అక్కడికి వెళ్ళాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు, పవన్ కళ్యాణ్తో పాటు ఈ ప్రజలంతా కూడా కూర్చున్నారు కదా, రాళ్ల ముక్కలు, రాళ్ల బండలు. ఇవన్నీ ఏంటనుకున్నారు? సభ నిర్వహణ కోసం ఏ రైతులైతే స్థలాల్ని పొలాల్ని ఇచ్చారో ఆ రైతులకి సంబంధించిన ఇళ్ళు, డాబాలు ఇవి ఉంటాయి కదా, ప్రహరీ గోడలు, ఆ ప్రహరీ గోడలు కూల్చేశారు. రోడ్లకి ముందు కూర్చోడానికి పల్లెటూరులో అరుగులు వేసుకుంటారు, ఆ అరుగుల్ని కూల్చేశారు. కొంతమంది ఇళ్ళు అయితే పోర్టుకోలు కూడా కట్ చేసేశారు బుల్డోజర్ల చేత. క్రెయిన్లు, ప్రొక్లైనర్లు, బుల్డోజర్లు తీసుకొచ్చి ఇళ్లకి సంబంధించిన పోర్టుకోలు, అలాగే ప్రహరీ గోడలు, ఇంటి ముందు ఉండే అరుగులు లాంటి స్థలాలు, ముందు మనం సిమెంట్ రోడ్ లాగా వేసుకుంటాం కదా, కొంచెం పైకి ఎక్కడానికి స్లోప్ లాగా, 2 వీలర్ పైకి తీసుకెళ్ళడానికి, అలాంటివన్నీ కూడా ధ్వంసం చేసి పడేశారు. వాళ్ళంతా కూడా నానా ఇబ్బంది పడ్డారు రైతులు. అయితే ఆ క్రమంలో పవన్కి విషయం తెలిసింది, పవన్ కళ్యాణ్కి. సో వెంటనే ఆగమేఘాల మీద అక్కడికి వెళ్ళడానికి ఆయన స్టార్ట్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది కూడా యాక్సెప్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ని మధ్యలోనే అడ్డుకుంది, మార్గ మధ్యంలోనే అడ్డుకుంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే, నన్ను వెళ్ళనిచ్చారా సరే ఉంది, లేకపోతే నేను పాదయాత్ర చేసుకుంటూ వెళ్తాను, ఆ తర్వాత మీ ఇష్టమని పోలీసులకి, అధికారులకి వార్నింగ్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ పట్టుదలని, ఆ మొండితనాన్ని చూసి వాళ్ళు కూడా భయపడిపోయి వదిలేస్తే పవన్ కళ్యాణ్ కారులో కూర్చోవాల్సిన వ్యక్తి ఇలా కారు పైకెక్కి కూర్చొని ఇలా ర్యాలీగా వెళ్ళారు ఇప్పటం గ్రామానికి. వెళ్ళిన తర్వాత అక్కడి వాళ్ళ ఆ బాధ అంతా కూడా ఆయన విని చెలించిపోయారు. చూడొచ్చు, మనం ఆ ఫొటోస్ అంతా కూడా చూడొచ్చు. సో అన్యాయానికి తాలూకు సంబంధించిన ఆ పత్రాలు, ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ మీడియాకి అప్పుడు అడ్రస్ చేశారనమాట. సో దానికి సంబంధించిన ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు ఏం చెప్పారంటే, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ గ్రామానికి వస్తాను అని చెప్పారు. సో కాబట్టి అన్న మాట ప్రకారం ఇప్పటం గ్రామానికి మరొకసారి అప్పటి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు వచ్చారు. సో అందుకనే పవన్ కళ్యాణ్కి వాళ్ళంతా కూడా ఘన స్వాగతం పలికారు. అయితే ఈ పెద్ద ఆవిడ ఉంది కదా, నాగేశ్వరమ్మ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో ఈవిడ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చదువు కోసం ప్రతి నెల అనుకుంటా, ప్రతి సంవత్సరం ఒకటైతే కరెక్ట్ ఆర్థిక సహాయం 5,000 రూపాయలు పంపిస్తాను అని కూడా ఆయన మాట ఇవ్వటం జరిగింది. సో ఇది కేవలం ఇప్పటం గ్రామంలోనే కాదు, పవన్ కళ్యాణ్ తన జీతం మొత్తాన్ని కూడా, ప్రతి నెల జీతం వస్తుంది కదా, ఆ జీతం మొత్తాన్ని కూడా పిఠాపురంలో ఎవరైతే ఆర్థికంగా వెనకబడిపోయి అసలు చదువుకోవడానికి కూడా స్తోమత లేని పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు.
ఇది కేవలం ఇప్పటంలోనే కాదు, కానీ ఇప్పటంలో ఏదైతే ఈ బంధం ఏర్పడిందో పవన్ కళ్యాణ్కి, ఆ రోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభ కూడా నిర్వహించుకోవడానికి వీలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడి నిరంకుశత్వ పాలనకి పాల్పడిందో, అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా ఇప్పటంతో పవన్ కళ్యాణ్కి ఒక రకమైన బంధం ఏర్పడిందని చెప్పాలి. సో అందుకనే ఆ గ్రామంలో ఎవరైతే ఆ రోజు జనసేన పార్టీ కోసం స్థలాలు కేటాయించి స్థలాలు ఇచ్చి ఇబ్బందులు పాలయ్యారో వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ ఆదుకుంటానని మాటిచ్చారు. అలాగే ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి వచ్చి కలుస్తానని చెప్పారు. అందుకనే వచ్చి కలిసి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకొని వెళ్ళారు పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు ఇది ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్, వాళ్ళందరినీ కలిసి వెళ్ళాడు. సాధారణంగా కలవకపోయినా పర్వాలా, ఇలాంటి వాటిల్లో అంటే అది వచ్చి కలవటం అనేది నిజంగా మంచి పనే, కానీ కలవకపోయినా వాళ్ళందరినీ ప్రభుత్వ పరంగా ఆదుకుని వాళ్ళకి ఏం కావాలో పనులు చేసి పెడితే కూడా వాళ్ళు సంతోషపడతారు. ఓ పవన్ కళ్యాణ్ మమ్మల్ని గుర్తుపెట్టుకొని అంటే మాకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టాడు, మా అవసరాలు తీర్చాడు అని చెప్పేసి సంతోషపడతారు. కానీ వెళ్ళి కలవటం ఉంది చూసారా, అది వాళ్ళ బాధ్యతని నిర్వర్తించుకోవటం అంటారు. బాధ్యతారాహిత్యంగా కాకుండా బాధ్యతని నిర్వర్తించుకోవటం అంటారు. ఆ బాధ్యతని పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిర్వర్తించటం వల్ల ప్రజలందరి దృష్టిలో కూడా ఇంకో మెట్టు ఎదిగాడు. సో పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఇంకా ఇలాంటి మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ముందుగా జనసేన పార్టీ జనం కోరుకుంటున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.